గరజనరే ఓలెస్సో హొయిలాలా హొయిలా హైలెస్సో గజ్జన గరజనరే హైలెస్సో హొయిలాలా హొయిలా హోలెస్సో తల్లి నీ గుండెల పైన లోకాన్ని ఊయలలూపే ధరణి దండాలమ్మ అమ్మ మానేలమ్మ తల్లి దండాలమ్మ అమ్మ మానేలమ్మ గరజనరే హైలెస్సో హొయిలాలా హొయిలా హోలెస్సో మా ఏరు వాకల్లోన నేలమ్మ తల్లి మా చేను చెలకల్లోన నీవమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ మా పాడి పంటల తల్లి ఓయమ్మ ఈ పసిడి రాసుల తల్లి నీవమ్మ నేలమ్మ ఓ నేలమ్మ నేలమ్మ మా నేలమ్మ జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలు జుబియాలో జుబియా జుబియాలో నా తల్లి నేలకు దండాలు నీటి చుక్క కూడా లేని ప్రాంతంలో పంటలే పండనప్పుడు ఇక కలలు కనడానికి ఎంత సాహసం కావాలి. రైతులు విపరీతంగా రసాయన ఎరువులు మందులు వాడుతున్న కాలంలో కేవలం సహజ వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు సాధించడానికి ఎంత నిబద్ధత కావాలి. చుట్టుపక్కల జనం ఎంత అవహేళన చేసినా నమ్మిన బాటలో సాగడానికి ఎంత ఆత్మవిశ్వాసముండాలి. మహబూబ్ నగర్ జిల్లా కారువంగకు చెందిన లావణ్య రమణారెడ్డి దంపతులు గత 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మిరప, పత్తి, వరి పంటల్లో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ముఖ్యంగా మిరపలో దాదాపు 10 ఏళ్ల పాటు రసాయనిక వ్యవసాయం చేశారు. విపరీతమైన క్రిమి సంహారాలు వాడారు. ఇంత పెట్టుబడులు పెట్టినా దిగుబడి లేకపోవడంతో వీరు మిరప సాగు మానేశారు. మేము 20 సంవత్సరాల క్రిందట నా పెళ్ళైంది. అప్పటి నుంచి మేము కెమికల్తోని 10 సంవత్సరాలు రసాయనిక వ్యవసాయం చేసినాము. 10 సంవత్సరాల క్రిందట మిర్చికి మేము రసాయనికాలు చేసినప్పుడు నారు పోసి దాన్ని 30 రోజులు పెంచి దాన్ని నాటిన తర్వాత దానికి అనేకమైన తెగుళ్ళు వస్తాయి. మిర్చికి మాత్రము ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు వారం కాకుండా కూడా 3 రోజులకు ఒకసారి కూడా రసాయనికాలు మేము పిచికారీ చేయడం అవసరం ఉంటుంది దీనికి. అప్పుడు ఏవేవో మందులు రకరకాలవి క్రిమిసంహార మందులు తీసుకొచ్చి దీని మీద పిచికారీ చేసినప్పుడు దాంట్లోకి తెగుళ్ళు మెయిన్ బూర్ది తెగులు, ముడత, చిన్నవి పచ్చపురుగు, దోమ వస్తుంది, లద్ది పురుగు, అన్ని రకాలైన తెగుళ్ళు ఆశిస్తాయి మిర్చికి. అప్పుడు మేము ఈ రసాయనికాల వ్యవసాయం చేసినప్పుడు అన్ని మందులు మనం తెచ్చి కొడితే ఒక్కొక్క సంవత్సరం మేము 1 ఎకరా మిర్చి 2 ఎకరాలు పెట్టేది. అప్పుడు నీళ్లు కొంచెం పర్వాలేదు మంచిగానే ఉండేది. 2 ఎకరాల మిర్చి మీద మాకు 1,00,000 రూపాయల ఖర్చు వచ్చేది. 1,00,000 రూపాయలు ఖర్చు వస్తే మన మిరపకాయ ఎంత పోయేది? 30-40 రూపాయలు పోయేది. అప్పుడు రేటు కూడా ఇంత రేట్ లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 130 కూడా ఉంది. అంతకుముందు ఆ 10 సంవత్సరాల కిందట రేట్ బాగా మంచి రేట్ అంటే 50 రూపాయలు. దిగుబడి అంటే ఎకరకు మనకు 15 క్వింటాల నుంచి 20 క్వింటాల వరకు వచ్చింది. కానీ అది అమ్మిన తర్వాత దాని పెట్టుబడికే సరిపోయింది. మిగులుకం అంటూ ఏం లేదు. కష్టం చాలా ఎక్కువ కష్టపడ్డాం మేము దీనికి. వారము ఒక్కరోజు ఇట్లా తప్పిపోయిందంటే తెల్లారే వరకు మొత్తం అది భూకంపం వచ్చినట్టే మొత్తం ఆకు రాలిపోవడం కానీ ముడత అన్నీ ఇంకేదో విపరీతమైన తెగుళ్ళు. దాన్ని చూసి అసలు మనం భరించలేము. ఒక పంట కాలము ఈ 2 ఎకరాల మిర్చి మీద 1,50,000 వరకు ఖర్చు వచ్చింది మనకు. పిండి సంచుల కాడ నుంచి కొనుక్కొచ్చినాయి మొత్తం అన్ని సీడ్స్ కానీ మొత్తం. అప్పుడు విత్తనాలు కూడా కొనుక్కొచ్చేదే. ఒక ప్యాకెట్ 1000 రూపాయలు అట్లా పెట్టి తీసుకొచ్చి మళ్ళీ చేతి కలుపు అవి కాకనే 1,50,000 వరకు ఖర్చు వస్తుంది 2 ఎకరాలకు. 75,000 1 ఎకరాకు. అప్పుడు మిరప చేసినప్పుడు మిరప వద్దు బంద్ చేయాలని మేము 1 సంవత్సరం మిరప తోటను కూడా బంద్ చేసినాం పెట్టకుండా కూడా. 1 సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఇదే 2 ఎకరాల మిర్చి అసలు నా పైన హైట్ పెరిగింది. ఒక్క కాయ కూడా పట్టలేదు. ఎవరో ఒక అతను నాగర్ కర్నూల్లో పలానా మందు కొట్టండి మంచి కాపు వస్తుందని అంటే ఆ మందు తెచ్చి కొట్టినప్పుడు మా జీతగానికి ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే తీసుకుపోయి జాయిన్ చేసి వచ్చిన తర్వాత నాకయింది.
అప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం మిరప పెట్టొద్దు, ఏంది ఇంత కష్టపడితే అసలు చేతికి ఒక ఇంత పంట కూడా రానప్పుడు మనం ఎందుకు పెట్టాలనేది మిర్చి ఒక సంవత్సరం మొత్తం బంద్ చేసినాం మేము. మిర్చి విరక్తి చెంది మాకు. అసలు మిరప సాగంటేనే రసాయనాల వరద పారించాల్సి ఉంటుంది. 2 రోజులకు ఒకసారి పురుగుల మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. కెమికల్తో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. మిర్చి వాళ్ళది ఒక 3 ఎకరాలు ఉంటుంది మిర్చి. వాళ్ళు వారానికి 3 సార్లు స్ప్రే చేశారు. ఏదో ఒకటి కొత్తగా వచ్చింది అని అంటే షాప్ కాడుకోవడం తీసుకురావడం. నిన్న కూడా స్ప్రే చేసింది ఇంత ఎండలకు కూడా. అయితే అట్లా చేసినప్పుడు వాళ్ళకు 3 ఎకరాలకు ఇప్పుడు 2,5 లక్షల పెట్టుబడి అయింది వాళ్ళకి మొత్తం లెక్క చేస్తే. ఇప్పుడు మనం ఇదే 2 ఎకరాలలో ఇదే ఇంచు నీళ్ళతోని మనం పెట్టుబడి అంటూ ఏమీ లేకుండా అదే 3, 4, 5 మా అంటే 10,000 అనుకోండి. ఏది అని అంటే పెట్రోల్ మనిషి కొట్టినప్పుడు కొట్టడానికి ఒక మనిషి కావాలి, దానికి పెట్రోల్ ఖర్చు వచ్చి ఒక కూలి మనిషి మా అంటే మనది 10,000 అయింది. ఇదే 3 ఎకరాలకు మనకు 10,000 అయితే ఆ 3 ఎకరాలకు వాళ్ళకు 2,50,000 పెట్టుబడి అయింది. అంటే 1 ఎకరాకు ఎంత అయింది ఖర్చు మనకు? వాళ్ళకి నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, మళ్ళీ మనకు నీళ్లు లేవు. ఇప్పుడు ఇదే రసాయనిక వ్యవసాయం చేసి అంత పెట్టుబడి అన్ని మందులు కొట్టి నీళ్లు లేకుండా ఉట్టిగా ఇలాగ మాలాగా వర్షాధారంగా ఇట్లా పండియాలని అంటే వాళ్ళకి ఎకరకు మా అంటే 10 క్వింటాల కంటే ఎక్కువ రాదు. ఖర్చు మాత్రం 80-90 వేల వరకు వస్తుంది. వర్షం రాకుండా నీళ్లు లేకుండా కొడుతూనే ఉంటారు, ఇంకా కాస్తదేమో అని. చుక్క నీళ్లు లేవు, కాకపోతే వర్షం వచ్చిన జీవామృతం ఇచ్చినాం. 1-2 సార్లు జీవామృతం డ్రిప్ ద్వారా పంపించినాం. దీనికి మజ్జిగ కొట్టినాం 2-3 సార్లు. ఇంత నీళ్లు లేకున్నా కూడా మజ్జిగ స్ప్రే చేసినాం. చేస్తే ఏమవుతుందంటే గింజలు బాగుంటాయి, కాయ నాణ్యంగా ఉంటుంది, బరువు మంచిగా ఉంటుంది, తాళ్ళు రాకుండా ఉంటుంది. మనకి ఎంత లాస్ట్ వరకైనా ఒకే సైజు కాయ ఉంటుంది మనకు. ఈ నీళ్లు లేని దానికి ఎకరకు 3,000 ఖర్చు వచ్చింది మనకు. ఇప్పుడు పంట మనకు 25-30 క్వింటాల వరకు వస్తుంది ఇది మనది. చూడండి, ఇప్పుడు అన్ని నీళ్ళుండి వాళ్ళకి అంతే పంట వస్తుంది. మనకు నీళ్లు లేకున్నా కూడా పెట్టుబడి పెట్టకున్నా, పెట్టుబడి అంటే మనం కెమికల్స్ ఏమీ పెట్టకుండా మనం తయారు చేసుకునేవి సహజ సిద్ధంగా తయారు చేసుకునేవి కొట్టుకుంటే కూడా మనకి ఇంత వస్తుంది. దానికి దీనికి తేడా ఇదే అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మా ఊర్లో కూడా కొంతమంది రైతులు అంటున్నారు, అరే వాళ్ళు ఏం పెట్టుబడి పెట్టకున్నా కూడా వాళ్ళ పంట మంచిగానే ఉంది, మనం ఇన్ని కొడుతున్నాం మనది ఇంకా కంట్రోల్ అవుతలేదు, ఇంకేంది కొడితే కంట్రోల్ అవుతుంది, ఇంకా కొంచెం పెద్ద మందుకు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారని అంటే మాది ఇంకా బాగుంది, మా మందు కొట్టండి అంటున్నారు. మేమేమో ఎందుకు కొడుతున్నారు ఆ మందులన్నీ? నేను ఇదే ఇప్పుడు వచ్చిన బాబుకి చెప్తా, ఎందుకు కొడతావు ఊకే అన్నిసార్లు కొడుతున్నావు ఆనంద్, ఇది కొట్టవచ్చు కదా ఒకసారి అని అంటే, మీరు ఒక మార్కెట్కి వెళ్ళిపోయినరు, మీరు చేసిన వండుతా, నేను ఎక్కడ వెళ్ళాను కాబట్టి నేను ఇట్లనే కొడతా అంటాడు వాళ్ళు. అట్లా మందిని ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా కంపెనీల వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, అయ్యా నాది పలానా మందు కొట్టండి, నీకు ఈ పంట తెగులు పోతుందంటే దానికి ఇంకో తెగులు ఎక్కువ వస్తుంది ఆ మందు కొట్టడం వల్ల. ఇదే మనం నియమాశ్రం కానీ బ్రహ్మాశ్రం కానీ అగ్నాశ్రం కానీ తయారు చేసుకొని కొట్టుకుంటే మనకు తెగులు తగ్గుతుంది. నీళ్లు లేకపోయినా కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే పంట మనకు చేతికి వస్తుంది, నాణ్యంగానే ఉంటుంది పంట, మనకు గిట్టుబాటు రేటు కూడా మనమే నిర్ణయించుకుంటాం మన పంటకు. లావణ్య రమణారెడ్డి మాత్రం మొదటి సంవత్సరం 1/2 ఎకరంలో ఆవుమూత్రం ఉపయోగించి మిరపను పండించారు. ఈ అనుభవంతో 2వ సంవత్సరంలో ఎకరా మిరపలో 12 క్వింటాళ్లు సాధించారు. ప్రకృతి వ్యవసాయం అంటే మాకు ప్రకృతి వ్యవసాయం అని కూడా ఏం తెలియదు. అప్పుడు గ్రామభారతి స్తంభాద్రెడ్డి గారు, ఏఈఓ హుసేన్ బాబా, ఇంకొక అతను సైంటిస్ట్ గోవర్ధన్ అని పాలెముల అగ్రికల్చర్ ఆయన ఉండేది. అప్పుడు వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్ అట్లా చెప్పిండు ఆయన, సేంద్రియ వ్యవసాయం వైపు. అట్లా ఒక సంవత్సరం చేసినాము. చేసిన తర్వాత ఆవుతోని కొన్ని లాభాలు ఉన్నాయని, ఆవు జీవామృతం అవన్నీ మాకేం తెలియదు. అప్పుడు ఆవు మూత్రమే 1/2 ఎకరం మిరప తోట పెట్టినాము. నాకు ఆవు లేకున్నది, మా పక్క వాళ్ళ తను ఆవు మూత్రం పట్టుకొచ్చి వేరే ఊరు దగ్గర కొంచెం కొంచెం తెచ్చి ఉట్టి ఆవు మూత్రమే స్ప్రే చేసేవాళ్ళం, నీళ్ళల్లో కలిపి పంపులో పోసి అట్లా వారానికి 1-2 సార్లు అట్లా స్ప్రే చేసుకుంటా వచ్చినాము. వచ్చినప్పుడు 1/2 ఎకరం మిరప తోట మాకు 6 క్వింటాళ్ళు అయింది. అప్పుడు ఆ సంవత్సరం ఫస్ట్ సంవత్సరము 6 క్వింటాళ్ళు అయినప్పుడు దాన్ని ఇదేదో మంచిగానే ఉంది, ఇన్ని రకాల మందులు కొట్టినా పండని పంట, ఈ ఆవుమూత్రంతో ఏదో బాగానే ఉందని నాకు నమ్మడానికే కొంచెం టైం పట్టింది, మా వారు చెప్పినా కూడా.
అప్పుడు ఒకసారి పాలేకరి గారి శిక్షణ ఉంది 7 రోజులు అని చెప్పినప్పుడు నేను 7 రోజుల శిక్షణకు వెళ్ళి నాకు 5-6 రోజులు 6 రోజుల వరకు అసలు ఏం అర్థం కాలేదు. 6 రోజుల తర్వాత ఒక్క ఆవుతో 30 ఎకరాలు అంటే ఇన్ని సంచుల పిండి యూరియా వేసే పంట అనేది ఎట్లా పండుతుంది అనేది నాకు కూడా ఒక డౌట్ వచ్చేది. వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి అప్పుడు మేము 1 ఎకరం మిరప తోట పెట్టినాం. అప్పుడు ఒక చెట్టుకు 1 టీ స్పూను ఆవు పేడ అట్లా వేసుకుంటూ మా ఎద్దుల పేడ ఇచ్చి ఆవు పేడ తీసుకొని చెట్టుకు టీ స్పూన్ ఆవు పేడ వేసుకుంటూ చిన్నగా జీవామృతం తయారు చేసుకొని ఆ 1 ఎకరా మీద నేను ప్రయోగం చేసుకున్నాను. చేసినప్పుడు మాకు ఆ సంవత్సరం 12 క్వింటాలు వచ్చింది మిరపకాయ. 12 క్వింటాలు ఖర్చు అంటే ఏం లేదు, ఖర్చు మామూలుగా నేను పిండి ఆ పెట్రోలు అది కొనుక రావడము అంతే ఉన్నది, ఖర్చు ఏం పెట్టలేదు. మా దాంట్లోనే అంతర్ పంటలు వండిన పిండి దాంట్లో పట్టించుకొని చేసుకున్నా. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఎకరా పెట్టినాం. ఎకరా పెట్టినప్పుడు జీవామృతం ఎట్లా చేసుకోవాలి, కషాయాలు ఎట్లా చేసుకోవాలి అనేది మొత్తం నేను బుక్స్ అంటూ చదవలేదు. నేను ఆయన చెప్పినవి నేను రాసుకుని వచ్చి ఇక్కడ అన్నీ తయారు చేసుకున్నాను. నేను ఇట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ సంవత్సరము మాకు 17 క్వింటాలు వచ్చింది. ఇంకా మంచి పోయినసారికి ఈసారికి 3 క్వింటాలు పెరిగింది. మా పక్క వాళ్ళు రసాయనికాలు చేసినప్పుడు 25 క్వింటాలు అయింది. వాళ్ళకు ఖర్చు 75-80 వేల వరకు వచ్చింది. మాకు ఖర్చు ఏం లేకుండా 17 క్వింటాలు అయింది. మంచిగానే ఉంది, మంచి రేటే వచ్చింది. ఆ సంవత్సరం కూడా మాకు 100 రూపాయల రేటు పోయింది. 1,50,000-1,60,000 వేలకు వచ్చినాయి. కొంచెం నీళ్ళతోనే మిర్చి మీద ఎకరన్నర చేసినప్పుడు మాకు 3వ సంవత్సరము మంచి పంట వచ్చింది. 25 క్వింటాలు వచ్చింది ఎకరాకు. జీవామృతం ఇంకో కొంచెం ఎక్కువ ఇవ్వడం, వారానికి ఇచ్చేది 4 రోజులకే అట్లా ఇచ్చుకుంటూ పోయినాం. మనుషులను పెట్టుకొని నాకు ఒక జీతగాడు ఉండే, వాళ్ళు నేనే ఒక రెగ్యులర్ వచ్చే 2 అమ్మాయిలను పెట్టుకొని నేను రెగ్యులర్గా నేనే చేసుకుంటా పొలంలో చేసుకొని ఆ ఎకరన్నర మీద బాగా చేసినప్పుడు ఇంత మంచిగా చేసే పంతుందని వేరే పంటల మీద కూడా చేసినాం. మొక్కజొన్న మీద అట్లా చేసినాం. అన్ని పంటలు చేసినప్పుడు ప్రతిసారి 2 ఎకరాలు పెట్టుకున్నాం మేము. నారు దశ నుంచి కోత దశ వరకు పలు రకాల ద్రావణాలను కషాయాలను వాడుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. జీవామృతము ఓన్లీ ఫర్టిలైజర్ లాగా మనకు చెట్టు ఎదుగుదల పెరగడానికి కానీ కాయ సైజు రావడానికి జీవామృతం. ఈ నీమాశ్రం ఏంది అని అంటే వైరస్ అనేది ఏది రాకుండా మనం నీమాశ్రం కొట్టాలి. దీనికి పూత పిందే దశలో ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు గింజలు నాణ్యంగా పట్టడానికి మిరపకాయలు మంచిగా మెరుస్తుంటుంది. ఇప్పుడు ఇట్లా దానికి మజ్జిగ వారానికి ఒకసారి కొట్టుకోవాలి. పూత దశలో నుంచి మనకు పండుగ వచ్చిందాక మజ్జిగ కొట్టుకోవాలి వారానికి ఒకసారి. ఒక్కొక్కసారి పచ్చ పురుగులు వస్తాయి. దీనికి పెద్ద పెద్ద పచ్చ పురుగు వచ్చినప్పుడు మాత్రం అగ్నాస్త్రం కొట్టాలి. ఎక్కువ రాదు, వచ్చినప్పుడు మాత్రం అగ్నాస్త్రం తప్పకుండా ఒక్కసారైనా స్ప్రే చేయాలి. పిచికారీ చేయడం వల్ల ఈ అగ్నాస్త్రం కానీ నీమాస్త్రం కానీ మజ్జిగ జీవామృతం మెయిన్ ఈ 4 ఎప్పుడు మనం వారం ఒకటొకటి చేసుకుంటూ వెళ్తే ఏ తెగులు అనేది రాదు. మిర్చికి మాత్రం కంట్రోల్ కాదంటేనే బూడిద తెగులు. కొమ్మ ఎండు అని కూడా వస్తుంటుంది. కొమ్మ ఎండు వచ్చినప్పుడు ఏం చేయాలంటే జీవామృతాన్ని పిచికారీ చేయాలి. ఏర్ల దగ్గర ఇవ్వకుండా 1-2 సార్లు వడగట్టి చెట్టు పైన పిచికారీ చేస్తే కొమ్మ వెండ అనేది రాదు మనకు. అందులో ఆవు మూత్రం పేడ అన్నీ కలుస్తాయి కాబట్టి చెట్టుకు ఏంటంటే ఇట్లా మామూలుగా చేయకుండా చెట్టుకు ఇంకేటట్టు పిచికారీ చేయాలి. మనం చేస్తే కొమ్మ ఎండు మెయిన్ దీనికి బూడిద తెగులకే మజ్జిగ కంట్రోల్ చేస్తుంది మనకు. ఉదయం సాయంత్రం చేయొచ్చు, మధ్యాహ్నం 12 అట్లా కాకుండా కూడా మనం 11 గంటల వరకు కూడా పిచికారీ చేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు కూడా చేసుకోవచ్చు పిచికారీ. వేరుకుళ్ళు తెగులకి నీమాస్త్రం నేను అన్నా కదా, నీమాస్త్రము చెట్టుకు పాదు చేసి చెట్టుకు ఒక 1/2 లీటర్ చొప్పున కుళ్ళిపోకుండా చనిపోయిన చెట్టు ఏది ఉంటే ఆ చెట్టు చుట్టూ మళ్ళీ 10 చెట్లకు నీమాస్త్రం పోయాలి. దశపర్ణి వాడతాం. ఎప్పుడైనా మనకు ఏమైనా సన్న దోమలు ఇట్లా లేచిపోతుంటాయి, దానికి దశపర్ణి కొడతాం. ఎక్కువైతే నీమాస్త్రమే. సన్న దోమ సన్న ఉంటుంది, మనం ఇట్లా చెట్టు ఊపంగానే రసం పీరుస్తుంది. అది ఫస్ట్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు మనకి మిర్చి మీద చేయడం. ఎందుకంటే కంట్రోల్ కాదేమో అనుకుంటే ఇప్పుడు చూడండి మీరు, ఇది ఇట్లా ఉంది కదా, ఎన్ని కాయలు ఉండొచ్చు దీనికి అందాదా? చెట్టుకు 2 కేజీల వరకు ఉంటుంది ఇది. మిరప సాగులో రసాయనిక వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి శ్రమ దిగుబడుల్లో చాలా తేడా ఉంది. ప్రకృతి సేద్యానికి కొంత శ్రమను జతచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనాలు మేము ఫస్ట్ మహారాష్ట్రలో 100 గ్రాములు 1000 రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం. మేము ఆ నారును ఒక 10 సెంట్లలో పోసుకొని మేము ఒక 1/2 ఎకరాకు వచ్చేటట్టు దాన్ని ఫస్ట్ నారు పోసినప్పుడు ఘనజీవామృతము మంచిగా నారుమడి తయారు చేసుకొని అందులో ఒక 10 కేజీల నుంచి 20 కేజీల వరకు ఘనజీవామృతము పోసుకొని నారు పోసినాం. నారు పోసినాక మొలిసినాక 15 రోజులకు జీవామృతం ఇవ్వడం, కొంచెం ఒక 4 లీటర్లు 5 లీటర్లు అట్లా జీవామృతం ఇచ్చినాక 15-30 రోజుల వరకు ముడత వస్తుంది. దానికి నారుకు కూడా ముడత వచ్చినప్పుడు నీమాస్త్రం
తయారు చేసుకొని ఒక 10 లీటర్ల నీళ్ళల్లో ఒక 100 గ్రాములు 200 గ్రాములు నీమాశ్రం కలుపుకొని పిచికారీ చేయడం మంచిగా వస్తుంది. మొలక మంచిగా వస్తుంది. 35-40 రోజుల లోపల వర్షం పడ్డప్పుడు మంచిగా సాళ్ళు దుక్కి తయారు చేసుకొని ఎకరాకు క్వింటల్ ఘనజీవామృతము దుక్కిలో చల్లుకొని మొదలే సాళ్ళు కొట్టిన తర్వాత 40 రోజుల లోపల నాటు పెడతాం. నాటు పెట్టిన తర్వాత 15 రోజుల నుంచి జీవామృతం మొక్క ఎదగడానికి మెయిన్ జీవామృతం ఇవ్వాలి. ఎకరాకు 200 లీటర్ల నీళ్ళలో నీమాశ్రం తప్పకుండా స్ప్రే చేయాలి. ముడతతో పాటు దోమ కూడా వస్తుంది మనకు. మెయిన్గా ఆ దోమ వచ్చిన తర్వాత మనం నీమాశ్రం స్ప్రే చేసి రాకముందే దాన్ని చూసుకుంటే నీమాశ్రం కొట్టాలి. మొక్కలు అక్కడక్కడ చనిపోయినప్పుడు కూడా నీమాశ్రం ఏరు దగ్గర పోస్తే మొక్క చనిపోదు. నీళ్ళతో పాటు ఇవ్వచ్చు, మొక్క దగ్గర పాదులాగా చేసి కూడా ఇవ్వచ్చు నీమాశ్రం. ఎక్కువ బూడిద తెగులు మిర్చికి విపరీతమైన బూడిద తెగులు అంటే ఆకులు తెల్లగా ఇగో ఇప్పుడు ఇట్లా నీళ్ళు లేకుండా ఇట్లా మచ్చలయ్యి ఆకు దులుపుతుంది. దులిపినప్పుడు ఏం చేస్తామంటే మజ్జిగ కొడతాం. వారానికి 2 సార్లు మజ్జిగ కొడతాం. పూత పిందే దశలో ఉన్నప్పుడు జీవామృతము మేమైతే ట్యాంకి కట్టుకొని డ్రిప్ ద్వారానే ఇస్తున్నాము. డ్రిప్ ద్వారా కాకుండా చాలు మధ్యలో పోసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. జీవామృతం ఇచ్చినప్పుడు కాయ సైజు పెరుగుతుంది, పూత విపరీతంగా వస్తుంది, పండు కూడా మంచి నాణ్యంగా ఉంటుంది. నువ్వు వారానికి ఒకసారి జీవామృతం ఇచ్చి వారానికి ఒకసారి నీమాశ్రం కొట్టుకుంటా, వారానికి ఒకసారి మజ్జిగ కంపల్సరీ మజ్జిగ మాత్రం కొట్టాలి. 6 లీటర్ల నీళ్ళల్లో మజ్జిగల 100 లీటర్ల సొంటి కలపాలి. సొంటి కలిపితే మజ్జిగ మంచిగా పులిసినట్టుండి ఇట్లా పొంగుతుంది. పొంగినప్పుడు ఈ చెట్టుకు పైనుంచి కిందికి దిగేటట్టు పిచికారీ చేయాలి మజ్జిగ మిర్చికి. చేసినప్పుడు ఈ బూడిద తెగులు అనేది దీనికి ఆశించదు. చాలామంది ఈ సంవత్సరం అయితే ఎన్నో కెమికల్ మందులు కొట్టినాం మేడం, మీరు ఏమన్నా చెప్తారంటే మేము చాలామందికి మజ్జిగ కొట్టండి ఏం కాదు తగ్గుతుంది, 1-2 సార్లు కొట్టండి అంటే అయ్యి ఇంత మంచిగా కంట్రోల్ అయింది మేడం. 200 లీటర్ల నీళ్ళల్లో మజ్జిగ కలిపి కొట్టినాం, మేము 100 రూపాయలు ఖర్చు వచ్చింది, మాకు 1000 పెట్టి తెచ్చినాము అన్నారు చాలామంది మాత్రం. మిశ్రమ పంటల సేద్యం చేయగలిగితే తెగుళ్ల బారి నుంచి రైతును చాలా వరకు రక్షించగలుగుతుంది అనేది వీరి వ్యవసాయ అనుభవం. ఇప్పుడు ఈ మిర్చిలో అంతర పంట ఆవాలు, ధనియాలు, గోధుమలు వేస్తాం మేము. ఇవి వేయడం వల్ల ఈ ఆవాలు పచ్చగా ఈ పూత పూయడం వల్ల తేనెటీగలు కానీ పచ్చ పురుగు ఏదైనా దీన్ని ఆకర్షిస్తాయి. ఈ పచ్చపూత ఎక్కడ కనిపిస్తే దాన్ని ఆకర్షిస్తాయి. ధనియాల లద్ది పురుగు అలాంటిది వచ్చినప్పుడు ధనియాలను తింటుంది. అప్పుడు అవి తిన్నప్పుడు ఈ పచ్చదనం ఉండడం వల్ల ఈ ఆవ చేను మొత్తం ఆకర్షించి మనకు కొన్ని మిత్ర పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. ఈ మిత్ర పురుగుల వల్ల మనకు శత్రు పురుగులను నాశనం చేస్తాయి ఈ మిత్ర పురుగులు వచ్చి. అందుకు ఏదైనా ఏ పంటకైనా కూడా ఆవాలు కానీ ధనియాలు, గోధుమలు ఇలాంటివి, జొన్నలు ఏవైనా ఇంటర్ క్రాప్స్ కానీ మనం అంతర పంటలు కానీ వేసుకోవడం వల్ల మనకు పంటతో పాటు ఇవి ముందుగా మన చేతి ఖర్చుకు కూడా వస్తాయి. ఇప్పుడు మాకు ఆవాలు, ధనియాలు ముందుగానే వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి తీయడానికి. ఇది రావడం వల్ల కూడా మనకు రైతుకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని దీన్ని ఆకర్షించే పురుగులు దీన్ని ఆకర్షించడం వల్ల మనకు లాభంగా కూడా ఉంటుంది. తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న మన రైతుకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమంటున్నారు రమణారెడ్డి. ఇది మన భవిష్యత్ తరాలకు మనమివ్వగలిగే విలువైన కానుక అంటున్నారాయన. ప్రకృతి వ్యవసాయం అనేది రైతులు ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రైతుకు శరణ్య మార్గం, అంతకు మించి వేరే ఏమీ లేదు. దానికి ఎందుకంటే బీటీ ప్రత్తి అనేది వచ్చి దేశంలో ఉన్న భూమిని అనేది భూమి మొత్తం సారాన్ని అనేది తగ్గించి భూమిలో విషం అనేది నింపింది. కాబట్టి రైతులకు ఇవాళ మనం ప్రకృతి వ్యవసాయం చేయకపోతే రైతు ఆత్మహత్యలు అనేవి ఇంతకంతకు పెరిగిపోతుంటవి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేశంలో ఉన్న ప్రతి రైతు కానీ రాష్ట్రం కానీ ఎక్కడైనా దేశంలో రైతులందరూ ప్రకృతి వ్యవసాయం జీరో పాలేకర్ గారి పద్ధతి అనుకోండి ఏ రకంగా చేసినా మనం దాన్ని ఆ రకంగా చేస్తేనే తప్పలు, లేకపోతే మనుగడ అనేది రైతుకు లేకపోతే రైతు రోజుకు ఆత్మహత్యలు అనేటివి అవి పెరుగుకుంటూనే పోతుంటవి. కాబట్టి ప్రకృతి సిద్ధంగా దొరికే కషాయాలు కానీ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆవు మూత్రం ఆవు పేడతోని చేస్తే వ్యవసాయం చేస్తే రైతు బాగుపడతాడు, భూమి బాగుపడుతుంది, రైతు ముందు తరాల వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే రైతు అనేవాడిని మనము పేపర్లను ఎక్కడనో మనం మ్యూజియంలోనూ చూడాల్సిన పరిస్థితి వస్తుంది, ఫోటోలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులందరూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతన్న మేలుకో రసాయనాలు మర్చిపో అనే స్లోగన్ను దయచేసి అందరూ పెట్టుకుంటే బాగుంటుందని మా యొక్క కోరిక. రైతులు ఇవాళ తీవ్రంగా నష్టపోతున్న మార్కెటింగ్లో వీరు స్వంత మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి లేని దళారీ వ్యవస్థ లేని వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం పండించే పంటకు ఇప్పుడు మామూలుగా మన మిరపకాయ ఉందనుకోండి, మిరపకాయ మామూలుగా ఈ సంవత్సరము ఈ 130 వరకు పోతుంది. మన మిరపకాయ 160 వరకు ఇస్తున్నాం మనం. అంటే 30 రూపాయలు తేడా మనకు వాటికి. 30 రూపాయలు వచ్చినప్పుడు మనం ఫోడర్ చేయించినప్పుడు 200 ఇస్తున్నాం మనము. 200 ఇచ్చినప్పుడు దానికి ఖర్చు ఏముంటుందంటే తొడిమేలు తీయడము. తొడిమెల్లు తీసి దాన్ని పట్టించి ప్యాకింగ్ చేసి కవరు స్టిక్కరు మొత్తము ఖర్చులు మనకు 50 రూపాయల వరకు వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు 150 అమ్ముతున్నట్టు మనం. మామూలుది 130 పోతుంది, మనది 150 పోతుంది. పోయినప్పుడు మనకి 20 రూపాయలు అదనంగా వస్తుంది. మనం సొంతంగా తీసుకుపోయి ఎక్కడో మనకు వీలైన చోట అమ్ముకొని వచ్చినప్పుడు కూడా అందరికంటే కూడా మనకు 3-4 వేల క్వింటల్ మీద 3-4 వేల లాభం వస్తుంది. ఏ పంట అయినా ఏ రైతైనా ఏజెంట్లు లేకుండా సొంతంగా మనం పండించిన పంటలు మనమే మార్కెటింగ్ చేసుకుంటే చాలా లాభం ఉంటుంది. ఏ రైతైనా పండిన పంటను పండిన ఎంబడే అమ్ముకోకూడదు. అమ్ముకోకుండా నిల్వ చేసుకొని మనము మంచి రేట్ వచ్చినప్పుడు మనమే అమ్ముకోవాలి. ఇప్పుడు మా విత్తనాలు రేపు 12, 13, 14 నాడు రామకృష్ణ మఠంలో సీడ్ పంపిణీ ఉంది కాబట్టి అందులో మన విత్తనాలు కూడా అందులోకి తీసుకొచ్చి మార్కెటింగ్ రైతులకు అందరికీ అందుబాటులోకి తెస్తున్నాము. మిర్చి, ఆవాలు, ధనియాలు, గోధుమలు, కందులు ఇవన్నీ విత్తనాలు రేపు ఈ 3 రోజుల ప్రోగ్రాంలో మన విత్తనాలు అందరికీ రైతులకు ఇచ్చేయటం మార్కెట్లోకి వస్తుంది. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి వీరు చేస్తున్న సేద్యం పాలమూరు కరవు జిల్లాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కొన్ని వందల మంది రైతులకు సాగు నుంచి మార్కెటింగ్ దాకా కొత్త ఆశను కలిగిస్తోంది.